హలో డార్లింగ్స్, చికెన్ మించిన టేస్ట్ ఇంకేముంటుందని అనుకున్నారా? మరి నేను కూడా అలాగే అనుకున్నా. కానీ ఒక్కసారి ఈ పన్నీరు కాబూలి చనా కర్రీ ట్రై చేసిన తర్వాత నేనైతే ఫిదా అయిపోయా. వెజ్ అంటే విసుక్కునే వాళ్ళు కూడా ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. పక్కా అంత టేస్టీగా ఉంటుంది మరి ఈ కర్రీ మాత్రం. సో మరి పెర్ఫెక్ట్ కాంబినేషన్ చపాతీకి ప్రాసెస్ చెప్తాను, వీడియో సేవ్ చేసుకోండి డార్లింగ్స్. ముందుగా పన్నీర్ని తీసుకోవాలి. నేనైతే సుమారుగా ఒక పావు కేజీ పన్నీర్ తీసుకున్నాను. చూపించిన విధంగా మనమైతే క్యూబ్స్, అలాగే ఒక బౌల్లో కాబూలి చనాని తీసుకొని ఒక 4 hours పాటు నానబెట్టి బాగా ఉడికించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో పన్నీర్ వేసి కొంచెం పచ్చికారం వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత పన్నీర్ ముక్కల్ని నీళ్ళల్లో వేస్తే అవి గట్టిపడకుండా బాగుంటాయి. మసాలా కోసం ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయలు, టమాటా ముక్కల్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో అవి వేసి నానబెట్టిన జీడిపప్పు, గసగసాలు అండ్ వేపిన చల్లపలుకులు వేసి మనమైతే మెత్తగా పేస్ట్గా చేసుకోవాలి. చివరిగా ప్యాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేయించాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చాక మనం తయారు చేసుకున్న ఏదైతే పేస్ట్ ఉందో అది వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించాలి. ఆ పైన పచ్చికారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి ఫైనల్లీ ఉడికించిన కాబూలి చనా మరియు పన్నీర్ కూడా వేసుకోవాలి. పన్నీర్లో ఉన్న వాటర్ అయితే మనకు సరిపోతుంది, ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమి కూడా మనం వేయక్కర్లేదు. సో సరిపడగా మనం ఇప్పుడు ఉప్పు కూడా వేసుకొని చివరిగా మనమైతే దీంట్లో బటర్ వేసుకుంటే ఒక 2 minutes మనం బాయిల్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఈ యొక్క పన్నీర్ కాబూలి చనా కర్రీ మనకైతే రెడీ అయిపోతుంది. నాన్ వెజ్ లవర్ అయిన నేనైతే మాత్రం ఈ యొక్క పన్నీర్ కర్రీకి ఫిదా అయిపోయాను. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఫాలో కొట్టండి డార్లింగ్స్.